ఏముండే మాస్టర్, ఎలా ఉన్నారండి? ఏంద్రా మేళాలు మోగుతున్నాయి, అందరూ చేతిలో తాంబూలాలు పట్టుకున్నారు అని అనుకుంటున్నారా? మరి ఏం లేదండి, మా ఊరి గ్రామ దేవత అంకమ్మ ఆమెడికి పానక పందాన్ని జరుపుకుంటున్నామండి. ఈసారి మా ఇంటి నుండి సారి తీసుకెళ్తున్నాం. ఏందిరా ఈసారి అంటున్నాడు అనుకోకండి, మేము మొత్తం 10 మంది ఫ్రెండ్స్ అండి. మేమందరం కలుసుకొని చేసుకుంటాం. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఇంటి నుంచి సారి తీసుకొని పోతాం. ఈసారి నా వంతు అనమాట. ఇక్కడి నుంచి గుడి ఆల్మోస్ట్ 3 లేదా 4 కిలోమీటర్లు ఉంటుందండి. అక్కడ దాకా ఇదిగో ఇలా మేళాలు, తప్పెట్లు, నల్లమందులు కాల్చుకుంటూ ఊరేగింపుకి వెళ్తాం. మరి తాంబూలాలు ఏమున్నాయి అనుకుంటున్నారా? మొత్తం 15 తాంబూలాలు. వాటిలో పానకానికి కావాల్సిన బెల్లం, టెంకాయలు, పూలమాల మరియు విడిపూలు, పూజా సామాగ్రి మరియు గాజులు, ఇలా ఈ వస్తువులన్నిటినీ తాంబూలాలో సర్దిపెట్టుకొని వచ్చిన ఆడవారు వాటిని తీసుకొని బయలుదేరేస్తాం. వీళ్ళే నా ఫ్రెండ్స్. మిగతా ఫ్రెండ్స్ నల్లమందు కాల్చే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఈ ఊరేగింపులో ఈ తప్పెట్లు, మేళాలు, ఈ నల్లమందు కాల్చుకుంటూ పోతుంటే ఆ సంతోషమే వేరు. పాత రోజుల్లో చిన్నపిల్లలకాయలు దీపావళి కాల్చుకున్న రోజులు గుర్తొస్తాయి. మా వాళ్ళు చూడండి, ప్రయోగాలు చేస్తున్నారు నల్లమందు మీద. అదొక సంతోషం లేండి. ఈ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, బురదగా. 2 రోజుల నుంచి ఫుల్ వర్షం. ఈరోజు కూడా ఫుల్ వర్షం అండి. మాకైతే భయం వేసింది. కానీ అంకమ్మ దయో లేదా గంగమ్మ దయ వల్ల ఈ కార్యక్రమం మొదలయ్యే టయానికి వర్షం ఆగిపోయిందండి. అందరం ఊపిరి పీల్చుకున్నాం. మా ఊరిలో అంకంతో పాటు పోలేరమ్మ, గంగమ్మ కూడా ఉన్నారు. ఈ ముగ్గురిని మేము అక్కా చెల్లెళ్ళు అంటాం. మేము ఈ అంకమ్మ గుడికి పోయే దారిలోనే ఈ పోలేరమ్మకి, గంగమ్మకి కూడా పూజించుకొని టెంకాయ కొట్టుకొని వారి యొక్క ఆశీస్సులు తీసుకొని పోతాం. రావి చెట్టు కలిసి ఉంటాయి. ఈ చెట్టుని మేము పెద్దరాయి చెట్టు అంటాం. ఇలాగా అమ్మవారికి ఏదైనా జాతర చేయాలన్నా, లేదా మా ఊరిలో ఏమైనా శుభకార్యాలకు వెళ్ళాలన్నా ఇలా చెట్టు కాడికి పూజ చేసుకొని 3 చుట్లు తిరిగి దండం పెట్టుకొని పోతాం. ఇలా చేస్తే శుభం కలుగుతుంది మా నమ్మకం. పక్కన 3 శిలలు కనిపిస్తున్నాయి కదండి, అదే బొడ్డురాయి. మా ఊరు బొడ్డురాయి అన్నమాట. జూలై నెలలో అంకమ్మకి పెద్ద జాతర చేసి ఈ బొడ్డురాయి వేసాం. ఈ బొడ్డురాయి కూడా దండం పెట్టుకొని ఈ చెట్టు చుట్టూ 3 చుట్టూ తిరిగేసి పూజ చేసుకొని ఇంక మేము బయలుదేరేస్తాం.
ఇదిగోండి మా వాళ్ళు అందరూ మళ్ళీ నల్లమందు కాలుస్తూ ఉన్నాం. మాకు దీపావళి కూడా మాకు అంత సరదా ఇవ్వదండి నల్లమందు కాల్చడానికి. కానీ ఈ యొక్క ఊరేగింపులో మటుకు మేము అందరం ఎంజాయ్ చేస్తూ నల్లమందు కాల్చుకుంటూ సంతోషంగా ఊరేగింపు చేసుకుంటూ వెళ్తాం. ఈ గుడి పొలాల మధ్యలో ఉంటుంది. మేము అక్కడి వరకు నల్లమందు కాల్చుకుంటూ ఈ తప్పిట్ల మేళాలతో సంబరంగా జరుపుకుంటూ వెళ్తుంటాం. ఫైనల్గా టెంపుల్ రీచ్ అయిపోయాం. తెచ్చిన తాంబూలాలు అమ్మవారి ముందు పెట్టి టెంకాయలు కొట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటాం. ఆల్రెడీ గుడికి అమ్మవారికి పూలంకరణ ఉదయమే అయిపోయింది. ఇంకా ప్రసాదం బెల్లం పొంగలి ఇక్కడ ఉండే పూజారులే రెడీ చేస్తారు. వారికి మేము పొంగలికి కావాల్సిన సామాన్లు ఇవ్వాలి. వారు నైవేద్యం రెడీ చేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మేము భక్తులకి ఈ ప్రసాదం పంచుతాము. ఇదేనండి మా ఊరు గ్రామ దేవత అంకాల పరమేశ్వరి గుడి. ఈ డెకరేషన్ అంతా మార్నింగ్ నుంచే చేస్తారు. ఇదిగోండి మేము తెచ్చిన 15 తాంబూలాలు, టెంకాయలు, అక్షింతలు, బెల్లం, గాజులు అన్నీ వీటిలో సర్ది పెట్టుకొని ఉంటాము. అందరూ నైవేద్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీకు అమ్మవారిని చూపిస్తానండి. ఏమేనండి మా ఊరి గ్రామ దేవత అంకాల పరమేశ్వరి. చూడండి ఎంత కలకలలాడుతున్నారో. ఇదంతా పూలంకరణ అండి. అంతా ఇక్కడ ఉండే పూజారులే రెడీ చేస్తారు. చీర కానీ మొత్తం పూజారులే రెడీ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరూ ప్రసాదాలు తీసుకుంటా లైన్ కట్టున్నారు. మీకు ప్రసాదాలు చూపిస్తారండి. పానకం, వాటర్ కూడా ఇస్తామండి. ఎందుకంటే మేము పులిహోర వడ కూడా పెడతాము. ఈ రెండు మటుకు మేము బయట ఆర్డర్ ఇప్పించుకొని తెప్పించుకుంటాము. అందుకోండి అందరూ ప్రసాదాలు తీసుకొని స్వీకరిస్తున్నారు. వీళ్ళందరూ వడ్డించే వాళ్ళందరూ మా ఫ్రెండ్సేనండి. పులిహోర, నెక్స్ట్ వడ, ఇది వచ్చేసి వడపప్పు అండి. నెక్స్ట్ వచ్చేసి బియ్యం నానబెట్టేసి ఈ బెల్లం కలిపిస్తాము. వడపప్పు వచ్చేసి మీకు తెలిసిందే. ఇదంతా పులిహోర అండి. పులిహోర మేము దీంట్లో ఆర్డర్ తెప్పించుకుంటాం. ఇదేంటి బెల్లం పొంగలి. మొత్తం 17 కేజీలు మేము బెల్లం పొంగలి చేపిస్తాము. ఇంకొచ్చేసి ఫైనల్ అవుట్పుట్ అండి. పూజ అంతా అయిపోయి నైవేద్యాలు అంతా సమర్పించేసినాక మిగిలిన నల్ల ముందు మేము ఒక 240 షాట్ ఒకటి పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఎలా చేయాలి, ఈ ఇయర్ ఎలా జరిగింది కబుర్లు చెప్పుకుంటూ నిదానంగా గుడికాన్ని నడుచుకుంటూ మేము ఇళ్ళగా చేరేస్తామండి. ఇదండి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఓ బాటసారి.